దానికి సంబంధం ఉండదు. ఉన్నది ఒకే ఒక ఇది ఏంటి, స్వామి నన్ను నీలో కలిపేసుకో అంతే. వేరే ఇంకా ఏ ఆశ ఉండదన్నమాట వాళ్ళకి. తిండి తిప్పలు ఉన్నాయా? మీరాబాయిని చూస్తే అసలు ఎంత పెద్ద మహారాణి ఆమె కదా. ఆమె జీవితం ఏదో లౌకికమైనవి ఏమైనా దొరకవా అంటే అన్నీ దొరుకుతాయి ఆమె జీవితంలో. కానీ ఏమీ వద్దు అనుకొని అన్నిటిని వదిలేసుకొని, ఈవెన్ ప్రహ్లాదుడు అంత చిన్నపిల్లాడైనా సరే అన్నీ వదిలేసుకుని వాళ్ళకి ఏం కావాలంటే కేవలం స్వామి నువ్వు ఒక్కడివి చాలు, నీలో నన్ను కలిపేసుకో అనుకుంటారనమాట. అంతలాగా ఇంకా వేరే రెండో దృష్టి అనేది లేకుండా నన్ను మీలో కలుపుకో అని అడిగే వాళ్ళని భక్తి యోగము అంటారట. తర్వాత ఏమంటున్నారు? ధ్యాన యోగము. అదేం చేయాలి? మనసుని ఏకాగ్రపరచాలి, ఇంద్రియాలని గ్రహించాలి, ప్రాణశక్తిని పెంచుకోవాలి కదా. ధ్యానం చేసేటప్పుడు మనల్ని ఏమంటున్నారు? బాహ్యపరంగా వెళ్ళకుండా ఇంద్రియాలని ఫస్ట్ మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా. బాహ్యమైన అన్నిటిని ఏదైతే తీసుకుంటుందో అదేంటి? ఇంద్రియాలు కదా. ఫస్ట్ ఇంద్రియాలని తీసుకోవాలి. దాంతో ద్వారా ఏమవుతుంది? మనసుని ఏకాగ్రపరుస్తాం. మనసుని అన్ని బాహ్య విషయాల నుంచి ఖండించి ఒకే ఒక్క విషయం మీదకి మరలుస్తాము. మరల్చి ఆఖరికి ఏమవుతుంది? ఆ ఒక్క విషయం కూడా కేవలం పరమాత్మ అయిపోయి అసలు విషయం అనేది లేని ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ప్రాణశక్తిని పెంచుకుంటారు. శక్తి ద్వారా పెరుగుతుంది కదా. అలా పెంచుకునే దాన్ని ఏమంటామంట? ధ్యాన యోగం అంటామంట. తర్వాత ఏమంటున్నారు? జ్ఞానయోగము. సత్యాసత్యాలను వేరు చేయమని చెప్తాయి. జ్ఞానం అనేది ఏం చెప్తూ ఉంటుంది? ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో మనిషికి ఫస్ట్ అర్థమయ్యే విషయం ఏంటంటే, ముందు ఎప్పటి వరకు ఇదే శరీరము నిత్యము సత్యము అనుకున్నాడో, అరే ఈ శరీరం కాదయ్యా నిత్యమైంది సత్యమైంది, ఇది కానిది ఇంకోటి ఉంది, ఇదేమో అసత్యమైంది అనిత్యమైంది అని తెలుసుకుంటాడు. సో జ్ఞానం ఫస్ట్ చెప్పేది ఏంటి? నిత్యమైంది ఏంటో సత్యమైంది ఏంటో మనకి ఒక క్లారిటీ ఇస్తుందన్నమాట. సో జ్ఞానం పొందినవాడు సత్యాసత్యాలు ఏంటనేవి తెలుసుకొని వేరు చేసి ఈ అసత్యం అనే శరీరం దగ్గర నుంచి అనాత్మ నుంచి ఆత్మ వరకు ప్రయాణం చేస్తాడు. ఆఖరికి ఆత్మను తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇలా ఉంటుందంట 4 మార్గాలు. ఈ 4 మార్గాలు కూడా ఆఖరికి ఎక్కడ తీసుకుని వెళ్తాయి? భగవంతుని పాదాలనే చేరుస్తాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తారనమాట. సో అందరూ ఒక మార్గంలో వెళ్ళాలని లేదు. అలాగే ఏదో 10 మంది రకరకాల దేవతలు ఉన్నారు అంటే ప్రతి దేవుణ్ణి పూజించాలని ఏమీ లేదు. ఎందుకంటే అన్ని రూపాల్లో మనకి ఉన్నది ఒక భగవంతుడే. సో ఒక భగవంతుని రూపాన్ని, ఒక నామాన్ని పట్టుకుని తరించడం ఈజీ. తప్పితే అంతమందిని